ఐఏఎస్ అమోయ్ని 9 గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. కాంగ్రెస్ నాయకురాలు అల్కాలాంబాకి షాక్. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు. అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల నిరసన. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల్ని 30 సెకండ్స్ లో చూద్దాం. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను 9 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. గతంలోనూ అమోయ్ కుమార్ ను ఈడీ విచారించింది. 42 ఎకరాల భూదాన్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అమోయ్ కుమార్. ఈ డీల్ ద్వారా అమోయ్ భారీగా లబ్ధి పొందినట్టు అభియోగాలు ఉన్నాయి. ధరణిలో మార్పులు, 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై ఈడీ ఆరా తీసింది. సేల్ డీడ్స్, బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలను ఈడీకి అమోయ్ కుమార్ అందించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కాలాంబాకు షాక్ తగిలింది. ఈ కేసులో అల్కాలాంబాను దోషిగా నిర్ధారించింది ఢిల్లీ రెవెన్యూ కోర్టు. జూన్ 5న శిక్ష ఖరారు చేయనుంది న్యాయస్థానం. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు అల్కాలాంబా. అయితే ఈ నిరసనలో పోలీసులపై దాడి చేశారంటూ అల్కాలాంబాపై కేసు నమోదైంది. పార్లమెంటు వైపు ర్యాలీలకు అనుమతి లేకపోయినా జంతర్ మంతర్లో నిషేధాజ్ఞలు ఉన్నా నిరసనలు చేపట్టారని అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులోనే అల్కాలాంబాను దోషిగా తేల్చింది ఢిల్లీ రెవెన్యూ కోర్టు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో మత్స్యకారులు నిరసన తెలిపారు. మత్స్యకారులకు 20,000 రూపాయల ప్రభుత్వ సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోట్స్ లైసెన్సులు, పాస్బుక్లతో బోట్లపై నిలబడి నిరసన తెలిపారు మత్స్యకారులు. పాయకరావుపేట నియోజకవర్గంలో 1380 మంది మత్స్యకారులకు ప్రభుత్వ సాయం అందలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మత్స్యకారుల ఖాతాల్లో 20,000 రూపాయల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మత్స్యకారులు. చేపల విరామ సమయంలో 20,000 రూపాయల చొప్పున మత్స్యకారుల ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. అయితే ఈ సాయం తమకు అందలేదంటున్నారు రేవు పోలవరం మత్స్యకారులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం జగ్గయ్యపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. మైలవరంలో భారీ ఈదురుగాలులకు హోర్డింగ్లు, చెట్లు కూలిపోయాయి. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో కరెంట్ సప్లైకి కూడా అంతరాయం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ విజయవాడ జాతీయ రహదారిపై హోర్డింగ్స్ విరిగిపడడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోనూ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. అలాగే చిల్లకల్లు, వైరా రోడ్డులో భారీ వృక్షాలు, కరెంటు పోల్స్ విరిగిపడ్డాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా దగ్గర ఇనుప నిర్మాణం ఎగిరిపడడంతో సిబ్బంది పరుగులు తీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండలో రేకుల షెడ్డు గోడకూలి గొర్రెల కాపరి మృత్యువాత పడ్డాడు. రూపు నారాయణపేటలో వడగళ్ల వర్షానికి ఇంటి పైకప్పులు ధ్వంసం కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం, ఈదురుగాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిషేధిత ప్లాస్టిక్ నియంత్రణకు ఆపరేషన్ చేపట్టారు అధికారులు. ప్లాస్టిక్ విక్రయ హోల్సేల్ దుకాణాలపై విస్తృతంగా దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. మున్సిపల్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీసుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. పెద్ద ఎత్తున నిర్వహించిన తనిఖీలో టన్నుల కొద్దీ నిషేధిత ప్లాస్టిక్ ను సీజ్ చేశారు. ప్రభుత్వం నిషేధించిన డిస్పోజబుల్ ప్లాస్టిక్ ను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్. నిషేధిత ప్లాస్టిక్ ను అమ్మొద్దని ఎన్నిసార్లు చెబుతున్నా వ్యాపారులు వినడం లేదన్నారు అధికారులు. ఇక అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత ప్లాస్టిక్ ను వినియోగించకుండా ప్రజలు కూడా సహకరించాలని కోరారు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్.